హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి ఈ యొక్క సోషల్ మీడియాస్లో ప్రమోట్ చేయవలసిందిగా కోరుతాను. సో వార్తా వివరాలకి వెళ్దాం. మయన్మార్ థైలాండ్లో మృత్యుఘోష, భారీ భూకంపంతో శిథిలమైన బ్యాంకాక్. సో చూడొచ్చు, ఇక్కడ నిన్న మయన్మార్ థైలాండ్లో మరి భూకంపం తీవ్రత దాటికి మరి ఎన్నో భవనాలు కుప్పకూలిపోయినాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు. సో ఇంకా శిథిలాల కింద కూడా ఎంతో మంది చనిపోయినారు అనేది ఇంకా లెక్క రాలేదు. సో ఈనాడు భారతదేశం కూడా సహాయక చర్యల్లో పాల్గొనడానికి ముందుకొస్తాం. సో ప్రతి ఒక్కరూ ఏదైనా ఇతర దేశాలలో ఏవైనా భూకంపాలు కానీ విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఒక దేశం ఇంకో దేశానికి సహాయం చేయడం అది మంచి సహాయ కార్యక్రమంగా భావించుకోవచ్చు. ఎందుకంటే ఆ విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు సాయం చేసుకోవడం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఈనాడు ఆ స్థితిలో మనం కూడా సడన్ గా మనకి ఏమైనా జరిగితే అది కోలుకోవాలంటే ఎవరైనా మనకి సహాయం చేస్తేనే మనం ఆ గండం నుంచి బయటపడి ఆ సహాయాన్ని తీసుకోవడం వల్ల మనకు ఆత్మధైర్యం ఉంటుంది. కాబట్టి అదే విధంగా ఒక దేశంలో ఏదైనా జరిగితే ఇంకో దేశం సపోర్ట్ చేయడం మంచి శుభ పరిణామం అవుతుంది. వార్త చదువుదాం. కళ్ళ ముందే కుప్పకూలిన వేలాది భవనాలు ఆ క్షణాల వ్యవధిలో 2 సార్లు భూకంపాల్లో శిథిలాలుగా మారిన పలు పట్టణాలు, గ్రామాలు. మయన్మార్లో 7.7 దాయిలో 7.4 రిక్టర్ స్కేల్ నమోదు. ప్రాణభయంతో పరుగులు తీసిన జనం, శిథిలాల కింద చిక్కుకుపోయిన వేలాది మంది అర్తనాదాలు, మృతదేహాలతో భీతవాహంగా సిటీ. మృతుల సంఖ్య వేలల్లో ఉంటుందని ఆందోళనలు. థాయిలాండ్ లో కూలిన ప్రసిద్ధ బౌద్ధ రామాలయాలు, మండేలాలో కూలిపోయిన చారిత్రాత్మక వంతెన, విమాన, మెట్రో, రైలు, బస్సు సర్వీసులని నిలిపివేత. థాయిలాండ్ లో అత్యవసర పరిస్థితి విధింపు. సహాయక కార్యక్రమాల్లోకి దిగిన ఆర్మీ సిబ్బంది. భారత్ లోను పలు చోట్ల భూ ప్రకంపనలు. మేఘాలయలో రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదు. ఢిల్లీ, కోల్కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నాలోను ఎఫెక్ట్. మయన్మార్ను శక్తివంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రిక్టార్ స్కేల్ పై 7.7, 6.4 తీవ్రతతో నిమిషాల వ్యవధిలోనూ 2 భూకంపాలు వచ్చాయి. సో చూసుకోవచ్చు ఒకసారి. చాలా మంది ఇంకా శిథిలాల కింద ఎంతమంది చనిపోయినారు, ఎన్ని మృతదేహాలు ఉన్నాయో కూడా ఇంకా అంచనాకి రానటువంటి విశేషం. సో ఈనాడు భూకంప సహాయక కార్యక్రమాలకు భారత్ సిద్ధం, మోడీ. మయన్మార్ థాయిలాండ్ భూకంపాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన సహాయక కార్యక్రమాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సహాయ కార్యక్రమాలపై స్పందించాలని విదేశాంగ శాఖను ఆదేశించారు. ఖచ్చితంగా ఈనాడు ఇబ్బందులలో ఉన్నప్పుడు ఒక శత్రువుకు కూడా సహాయం చేయాలి. ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నటువంటి శత్రువుకు కూడా సహాయం చేస్తే తన శత్రుత్వాన్ని మర్చిపోయి మంచి మిత్రుడిగా మాట్లాడు జీవితాంతం మర్చిపోలేనటువంటి సంఘటనలు ఉంటాయి. ఎందుకంటే ఈనాడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే దేవుడు. ఈనాడు గోడల మీద మనం గుడిలలో పెట్టుకొని పూజించడం కాదు, ఆపదలో ఉన్నప్పుడు వచ్చి చేయి అందించి పైకి లాగడమే చాలా ఇంపార్టెంట్. ప్రజలారా గుర్తుపెట్టుకోవాలి. మనకెందుకు, డబ్బులు లేవు, డబ్బులు ఉంటేనే సహాయ కార్యక్రమాలు చేయాలి, వాడిని ఎందుకు కాపాడాలని అనుకోవడం చాలా దురదృష్టకరం అది. సో మానవత్వ భావాలను మనం పెంపొందించుకోవాలి. సో ఈనాడు థాయిలాండ్లో జరిగినటువంటి ఆ పరిస్థితుల్లో ఇతర దేశాలు కూడా ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సన్నబియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని చాలా మంది లబ్ధిదారులు ఉపయోగించుకోకపోవడం లేదని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సో వాస్తవానికి ఇది నిజం. ఎందుకంటే ఈనాడు మనం చూడొచ్చు, రేషన్ బియ్యం అక్రమ తరలింపు, గోదాములకు తరలింపు, మళ్ళీ దాన్ని పాలిష్ చేసి సన్నబియ్యం లాగా తరలించడం కానీ, కోళ్ళ ఫారాలకు తరలించడం కానీ, దానా దుకాణాలకు తరలించడం కానీ జరుగుతుంది. కాబట్టి దీన్ని అరికట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటేనే అరికట్టగలుగుతాం. కాబట్టి ఈనాడు ప్రజలకి సన్నబియ్యం ఇస్తే వాళ్ళు వండుకొని తినేటటువంటి ఆస్కారం ఉంటుంది. దొడ్డు బియ్యం ఇస్తే దాన్ని అమ్ముకుంటారు, ఆ పైసలతోనే సన్నబియ్యం తెచ్చుకుంటారు. సో కాబట్టి సన్నబియ్యమే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆలోచన చేస్తే సన్నబియ్యం తినేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే 2 నెంబర్ దందా నడుస్తుందో దాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవచ్చు. కేసు కొట్టివేయలేం, విష్ణుప్రియకు హైకోర్టు షాక్. బెట్టింగ్ యాప్ల కేసులో నటి విష్ణుప్రియకు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.
ఈ మీకు అసలు ఇంతనన్నా బుద్ధి ఉండాలి. వీళ్ళ వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల ఈమె విష్ణుప్రియ ఇంకా కొంతమంది చాలా మంది ఉన్నారు, బయటికి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు యాక్టింగ్ చేసుకొని ఏదో చేసుకోరని అనుకుంటే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి మంది పానాలకి ఎసరు పెడుతున్నారు. మీరు ఇసోంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, జైళ్ళల్లో వేయాలి. వేరేటోళ్ళు మళ్ళా యొక్క బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుండా చేయాలి. ఇదేనా మీ ఇంట్లో నేర్పించేది మీకు? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి పోరగాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. దయచేసి దీన్ని కఠినంగా ఖండించాలి. ఇంకా ఎవ్వరు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేటటువంటి ఆస్కారం లేకుండా చేయాలి. ఉద్దారకం చేసిరని బెయిల్ అప్లై చేస్తారు, అది కేసు కొట్టేయాలని చెప్పేసి పిటిషన్లు ఇస్తా ఉన్నారు. ఇంకా ఉద్దారకం చేసిరని మియాపూర్ పోలీసులు తనపై కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ ఆమె హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారించింది. ఎఫ్ఐఆర్ కొట్టివేసేందుకు అలాగే ఈ దర్యాప్తుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇక ఎందుకు కొట్టేయాలమ్మా? సాక్షాత్ ఈ వీడియోలు అన్నీ ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి లేంది, యాక్టింగ్ చేసుకొని ఏదో కొద్దో గొప్ప సంపాదించుకుంటూ అయిపోతుంది. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి సంపాదించలేని పైసలు మీరు మంది పానాలు తీసుకుంటారు. ఐడియాస్ షేర్ చేసుకుందాం. లండన్లో ఇండియా వీక్ 2025 సదస్సు బీఆర్ఎస్ యంగ్ లీడర్కు ముఖ్య వ్యక్తగా ఛాన్స్. పాల్గొంటున్న భారత్ బ్రిట్ వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో భేటీ కానున్న కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. బ్రిటన్లో జరిగే ఐడియాస్ ఫర్ ఇండియా 2025 సదస్సుకి రావాలంటూ బ్రిడ్జ్ ఇండియా సంస్థ ప్రత్యేకంగా కేటీఆర్ ను ఆహ్వానించింది. ఏదైతే డెవలప్మెంట్ లో భాగంగా ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానం కేటీఆర్కి అందింది కాబట్టి ఈనాడు డెవలప్మెంట్ లో భాగంగా ఖచ్చితంగా ఈనాడు అందరూ కలిసికట్టుగా ఏకమై చేసుకోవాలి. ఇలా చూసుకోవచ్చు. ఐడియాస్ షేర్ చేసుకుందాం. అభివృద్ధిలో కూడా అందరు షేర్ చేసుకొని అందరు కలిసికట్టుగా ఏకదాటిపైకి రావాలి. విమర్శలను పక్కకు పెట్టినప్పుడు కదా అభివృద్ధి పైన ఫోకస్ చేయొచ్చు. నగరంలో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు. పవిత్ర రంజాన్ మాసంలో నేడు ఆఖరి శుక్రవారం కావడంతో చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలకు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. చార్మినార్ నుంచి మదీనా వరకు ముస్లింలు ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సో మన ముస్లిం సోదరులకు కూడా అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తున్నాము. సో అందరు సుఖ సంతోషంతో ఉండాలని, వారి యొక్క కుటుంబ సభ్యులు పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుందాం. వారందరి కష్టాలు తొలగి సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మంచిదే, పవన్ కళ్యాణ్ ప్రశంసలు. కోనోకార్పస్ చెట్ల నిషేధంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ శుభపరిణామమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సభ్యులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. సో ఇది కోనోకార్పస్ మనం చూసుకోవచ్చు, పెట్టగా జల్దీ పెరుగుతాయి అనమాట. ఇది అట్రాక్షన్ కనిపిస్తుంది. కానీ ఈనాడు ఆ చెట్ల వల్ల ఆక్సిజన్ లో ప్రమాదకరమైనటువంటి విషవాయువులు తొలగించేటటువంటి ఆస్కారం ఉన్నది. ఈనాడు ఆ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ ని వేరే చెట్లు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. సో కానీ ఈ చెట్ల వల్ల ప్రమాదకరం ఉంది. సో ఆక్సిజన్ వాల్యూస్ ని పర్సంటేజ్ తగ్గించేటటువంటి ఆస్కారం ఈ చెట్లో ఉన్నది. కాబట్టి ఈ యొక్క కోనోకార్పస్ చెట్లను తొలగించాలని గతంలో కూడా ప్రస్తావన రావడం జరిగింది. కాబట్టి ఈనాడు మనం వెంచర్లలో రోడ్ల మీద ఎవెన్యూ ప్లాంటేషన్ అని చెప్పేసి గతంలో నాటడం జరిగింది. సో ఈ చెట్లను తొలగించాలి అని చెప్పేసి కూడా చాలా మటుకు ముందుకు కూడా రావడం జరిగింది. కానీ ఈనాడు ఈ యొక్క అసెంబ్లీలో కూడా మాట్లాడడం చాలా శుభ పరిణామం. ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగాలి. కోనోకార్పస్ చెట్లను మొత్తం తొలగించాలి. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలి. కాబట్టి పర్యావరణానికి భగ్నం కల్పించేటటువంటి చెట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని తొలగించాలి. ఆక్సిజన్ పర్సంటేజ్ మనం కాపాడుకోవాలి. అసెంబ్లీలో ఈ సెషన్స్ చరిత్రలో నిలిచిపోతాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం. ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా బీఆర్ఎస్ కృషి ఎంతో ఉంది. అప్పులపై సర్కారు తప్పుడు ప్రచారం, అబద్ధాలు ఒప్పుకుంటే హుందాగా ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గతంలో బీసీ రిజర్వేషన్లోనే అన్యాయం చేసిందే మీరు. ఎస్సీలకు దళిత బంధు ఇస్తా అని చెప్పినారు, మీరు మోసం చేసినారు. సో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బీసీ ఈ రిజర్వేషన్ల పైన కానీ ఆమోదం తెలపడం, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం చాలా సంతోషకరం. మీరు చేసింది ఏం లేదు దీంట్లో. మీరు చేసింది అన్యాయమే కాబట్టి ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు.
ఈనాడు ఏదో 2-3 రోజులు వచ్చి లొల్లి పెట్టగానే మా వల్లనే ఇది జరిగిందని చెప్పేసి భుజాలు ఎగిరేసుకుంటే కాదు, ప్రజలంతా చూస్తూనే ఉన్నారు కాబట్టి. 2025-26 బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందాయని, ఈ బిల్లులు రావడం బీఆర్ఎస్ పార్టీ కృషి ఎంతో ఉందన్నారు. అవును, చాలా కృషి చేసారు మీరు. సో ఇది ప్రజలారా మనం చూస్తా ఉన్నాం ఈనాడు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్స్ అండ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.